డాక్టర్ గారు, ఇప్పుడు ఏ సమస్యకి పత్యాహారాన్ని తయారు చేసుకోబోతున్నాం? ఇవాళ ఏంటంటే సామాన్యంగా ఎక్కువ మందిలో ఉండేటువంటి సమస్య కళ్ళు తిరగటం అనేటువంటిది. ఈ కళ్ళు తిరిగే సమస్యను తగ్గించుకోవడానికి చాలా టేస్టీగా, ఈజీగా తయారు చేసుకునేటువంటి ఒక మంచి పత్యాహారాన్ని తయారు చేద్దాం. కళ్ళు తిరిగే సమస్యకు పత్యాహారానికి కావలసిన పదార్థాలు: నిమ్మరసం, నల్ల ద్రాక్ష పళ్ళు, ఎండు ఖర్జూరాలు, అల్లం, జీలకర్ర, సైంధవ లవణం, తేనె, చక్కెర. కావలసిన పదార్థాలేంటో చూసారు కదా. ఇప్పుడు తయారీ విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కళ్ళు తిరిగే సమస్యకు పత్యాహారం తయారీ విధానం తెలియజేస్తారా? అలాగేనమ్మా. ఇప్పుడు ఏంటంటే కొన్ని పదార్థాలు మనం చెప్పుకున్నాం కదా, ఏమేమి కావాలో అని తెచ్చుకున్నాం. అది తయారు చేయడానికి మొట్టమొదట మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. మామూలుగా కూడా మనకు తెలుసు కదా, కళ్ళు తిరిగే సమస్య అది అనిపించినప్పుడు కాస్త ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని నాకితే కూడా ఆ కళ్ళు తిరగడం తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పులుపుకి కళ్ళు తిరిగే గుణాన్ని తగ్గించే గుణం ఉంది. అందులో నిమ్మరసం ఇంకా చాలా తొందరగా పనిచేసి కళ్ళు తిరిగే సమస్యను తగ్గిస్తుంది. సో మనం ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఈ పథ్యాహారంలో 100 మిల్లీలీటర్ల నిమ్మరసాన్ని తీసుకుందాం. నిమ్మరసం తర్వాత మనం ద్రాక్ష పళ్ళు తీసుకుందాం. ద్రాక్ష పళ్ళకి తక్షణమే ఒక ఎనర్జీనిచ్చి కళ్ళు తిరిగే సమస్యను తగ్గించే గుణం ఉంది. అంటే ఒక్కొక్కసారి మనకి శరీరంలో అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అవి తగ్గినప్పుడు కూడా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటాయి. అదే నీరసంగా అనుకుంటూ ఉంటాం మనం. అలాగా ఉపయోగపడుతుంది కనుక మనకేంటి, నీరసంగా ఉన్నప్పుడు ఏ కారణం ఉందని తెలియకపోయినా కూడా ఈ ద్రాక్ష పళ్ళను కూడా కలుపుకున్నట్టయితే కళ్ళు తిరిగే సమస్యను తగ్గించుకోవచ్చు. ఒక 100 గ్రాముల ద్రాక్ష పళ్ళను తీసుకుని ఒక్కసారి మిక్సీలో తిప్పేసి ఆ ద్రాక్ష పళ్ళ రసం లాంటి ముద్దని మనం ఇందులో కలుపుకోవాలి. ఆ తర్వాత ఎండు ఖర్జూరాలు. ఈ ఎండు ఖర్జూరాల్లో ఉండేటువంటి రకరకాల ఖనిజ లవణాలు, అందులో ఉండేటువంటి సహజమైనటువంటి చక్కెర పదార్థం కూడా ఈ కళ్ళు తిరిగే సమస్యను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఆ ఎండు ఖర్జూరాలను ఏంటంటే కొంతసేపు నానబెట్టి ఉంచి తర్వాత కాస్త ముద్దలాగా చేసేసుకుని ఆ ముద్దని మనం ఇందులో కలుపుకోవాలి. ఇది కూడా 100 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. మేము అన్నీ కూడా సుమారుగా వేసి చూపిస్తున్నాం, మీరన్నీ లెక్క ప్రకారంగా వేసుకోండి. 150 గ్రాముల పరిమాణంలో చక్కెరను తీసుకుని దాన్ని మిక్సీలో పొడిలాగా మెత్తగా చేసేసుకుని ఇందులో కలుపుకుంటే కనుక తేలిగ్గా కరిగిపోతుంది. సో అలా చేసి రెడీగా పెట్టుకున్నటువంటి ఈ చక్కెర పొడిని కూడా ఇందులో కలుపుదాం. తర్వాత తీసుకోవాల్సినటువంటి ఏంటంటే అల్లం కూడా కళ్ళు తిరిగే సమస్యను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అల్లాన్ని కొంచెం ముద్దలాగా చేసేసుకుని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో అల్లం ముద్దని ఇందులో కలుపుకుందాం. జీలకర్ర కూడా ఈ కళ్ళు తిరిగే సమస్యను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జీలకర్రను పొడిలాగా చేసేసుకుని సుమారుగా ఒక 20 గ్రాముల పరిమాణంలో జీలకర్ర పొడిని ఇందులో కలపాలి. సైంధవ లవణం ఒక 10 గ్రాముల పరిమాణంలో కొద్దిగా వేసుకుంటే చాలుతుంది. చెప్తున్నాను కదా, ప్రతిసారి మేము కొలత ప్రకారం పెట్టడం లేదు, మీకు చూపించడం కోసం కొద్దిగా వేస్తున్నాం. మీరు మాత్రం కరెక్ట్గా మెజర్ ప్రకారం వేసుకోండి. దీన్ని ఏంటంటే తేనె పాకం వచ్చేలాగా దాన్ని చిక్కబడేలాగా కాచుకోవాలి. మనం బాగా కలుపుకుంటూ నెమ్మదిగా కలుపుతూ ఉంటే అది చిక్కబడి ఒక తేనెలాగా తయారవుతుంది. ఆ తేనెలాగా తయారైన తర్వాత మళ్ళీ మనం అందులో కాస్త తేనె కూడా కలుపుకోవాలి. బాగా చిక్కబడుతోంది కదమ్మా. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఇందులో తేనె కలుపుకుందాం. ఆ తేనె కూడా అప్పటికప్పుడే తక్షణమే శక్తినిచ్చి తొందరగా ఈ కళ్ళు తిరిగే సమస్యను తగ్గించే గుణం ఉంటుంది. సుమారుగా ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో తేనె ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు మన పత్యాహారం రెడీ అయిపోయింది. డాక్టర్ గారు, ఈ పత్యాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇదేంటంటే ఎవరికైనా సరే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించినప్పుడు 2 పెద్ద చెంచాల పరిమాణంలో కొంచెంగా నాలుక మీద పెట్టుకొని నెమ్మదిగా నాకుతూ తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో వేసినటువంటివన్నీ ఏంటి, నిమ్మరసం, తర్వాత ఎండు ఖర్జూరాలు, ద్రాక్ష పళ్ళు,
అన్నీ కూడా మంచి టేస్ట్ ఉన్నటువంటి పదార్థాలు కదా. తర్వాత చక్కెర, తేనె ఇంకా తీపిగా ఉండేందుకు ఇవన్నీ టేస్టీగా ఉంటాయి. ప్లస్ వెంటనే ఒక శక్తినిచ్చి ఆ కళ్ళు తిరిగే సమస్యను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా సరే ఒక 2 చెంచాలు, పెద్దవాళ్ళైతే 2 చెంచాలు, పిల్లలైతే 1 చెంచాడు తీసుకోవచ్చు తిండి.